వారం జీవనాడి 14లో భాగంగా కథాకదంబం కార్యక్రమంలో ఇప్పపూలు గిరిజన సంచారిత కథా సంకలనం నుండి 3వ కథ 512 ప్రసారం చేయబోతున్నాం. కథా రచయిత కరుణకుమార. రచయితను గురించిన సంక్షిప్త పరిచయం. గ్రామీణ జీవితంలోని అట్టడుగు వర్గాల పట్ల ఆర్తితో కథలు రాసిన కరుణకుమార్ అసలు పేరు కందుకూరి అనంతం. ఆయన ఏప్రిల్ 12, 1901లో జన్మించి డిసెంబర్ 23, 1956లో మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం కాపువరంలో ఈయన జన్మించారు. కాలేజీ విద్య మధ్యలో ఆపేసి రెవెన్యూ శాఖలో చేరి డిప్యూటీ తహసీల్దార్గాను పదవులు నిర్వహించారు. గ్రామాలలో నివసించే పేద రైతులు, కష్టజీవులే ఈయన కథా వస్తువులు. ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, కిన్నెర, స్వతంత్ర మొదలైన పత్రికలలో ఈయన రచనలు వెలువడ్డాయి. సన్నజీవాలు, కరుణకుమార కథలు, బిళ్ళల మలతాడు మొదలైన కథా సంపుటాలు వెలువరించారు. ఈయన నటునిగా కూడా ప్రసిద్ధులే. హరిశ్చంద్రుడు, సారంగధరుడు, బాహుకుడు, అర్జునుడు మొదలైనవి ఈయనకు ఇష్టమైన పాత్రలు. 512 అనే శీర్షికతో వెలువడిన ఈ కథ సన్నజీవాలు కథా సంకలనం నుండి గ్రహించబడింది. సేకరణ ఇప్పపూలు గిరిజన సంచార తెగల కథా సంకలనం. సంపాదకులు, ప్రచురణకర్త జీవన్. ప్రతిభా ప్రచురణలు, ఖమ్మం. హాల్ట్, హూ కమ్స్ దేర్? ఎవరా వచ్చేది? నిలువు అని అర్థం. సర్కారు ఖజానాలోని గడియారం టంగున 10 సార్లు బదులు పలికింది. ఒట్టి భ్రమేనా? ఒక విధమైన రిచ్చపాలో పడ్డాడు 512. ఆ స్టేషన్కు కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చిన పోలీస్ జవాన్ అతడు. అసలు పోలీసు నౌకరీకే కొత్త అని చెప్పవచ్చు. అతనికి హితవు లేకపోయినా వచ్చి పడింది ఈ ట్రాన్స్ఫరు. ఇక్కడకు వచ్చిన ఈ నెల్లాళ్లుగా ఆ సబ్ ఇన్స్పెక్టర్ ముండావాడు అతనికి తరచూ పల్లెల మీదనే కాగితాలు డ్యూటీ వేసి ఇంటి పట్టున ఉండనీయకుండా చేస్తున్నాడు. కొత్తగా కాపురానికి వచ్చిన భార్య కొత్త ఊళ్ళల్లో తనతో ఒంటరిగా తిరిగి కాపురం చేయటానికి భయమవుతోందని జంకిన ఆ అబల కొరకు ఎంత త్యాగమైనా చేసి ఆమె శీలం కాపాడి రక్షిస్తానని అభయహస్తమిచ్చిన శూరుడు 512. కానీ ఈ స్టేషన్కు వచ్చింది లగాయతు సబ్ ఇన్స్పెక్టర్ వైఖరి అతనికి కంటకంగా ఉంటుంది. చలికాలం, చీకటి రాత్రి. రూపస్యగు భార్యను ఇంటి దగ్గర ఒంటరిగా విడిచి తాను డ్యూటీ చేయటానికి వచ్చేసాడు. సబ్ ఇన్స్పెక్టర్ ప్రవర్తన మంచిది కాదని లైన్లో చెప్పుకుంటున్నారు. ఈ విధంగా తనను ఒంటరిగా విడిచి ఉద్యోగాలు చేసినట్టయితే తానక్కడ ఒంటరిగా ఉండలేనని, పుట్టింటికి వెళ్ళిపోతానని గోల చేయటం మొదలుపెట్టింది భార్య. డ్యూటీ మార్చవలసిందని లోపాయికారిగా ఎంత ప్రార్థించుకున్నా వినిపించుకున్నాడు కాడు సబ్ ఇన్స్పెక్టరు. రాత్రి 10 గంటలకు ఆరంభమైన ఖజానా డ్యూటీ 1 గంటకు గానే పూర్తి కాదు. ఇంటికి పోవటం ఎప్పుడబ్బా? చికాకో పరాకో ఉండి హాల్ట్, హూ కమ్స్ దేర్ అని మళ్ళా కాషనిచ్చాడు. పంచభూతాత్మకమైన శరీరం జైలు డ్యూటీలో బందీకృతమైపోయింది. కానీ అతని పంచప్రాణాలు ఇంటి దగ్గర ఇల్లాల చుట్టూ పారా కాస్తూనే ఉన్నాయి. ఆడజాతి, పిరికిజాతి, పరాధీనమైన బతుకు, తన శీలం తాను కాపాడుకోలేని ఆడదాని బతుకు ఒక బతుకేనా? మగవాడైన వాడు ఆడదాన్ని ఎంత దూరమని కాపాడి రక్షించగలడు? పోలీసు జవానుల్లాగా ప్రతి ఆడదానికి ఒక తుపాకీ సప్లై చేసి ఆత్మరక్షణ కోసం తుపాకీ గుండు గురిచేసి పేల్చటం సర్కారు వారు నేర్పిస్తే ఎంత బాగుండును. దుర్మార్గులెవరూ రాత్రిపూట ఒంటరిగా ఉండే సమయం కనిపెట్టి తన ఇంటిపైకి రావటం లేదు కదా. ఆ దుర్మార్గుల దౌర్జన్యానికి లోబడి తన ధర్మపత్ని గడగడ వణికిపోవటం లేదు కదా. ఎదిరించటానికి ఆమె దగ్గర తుపాకీ కూడా లేకపోయినే. తల పగిలిపోతోంది 512కు. దట్టంగా పెరిగిన చీకటిలో గాలికి కదిలే నల్లని చెట్లను కూడా నమ్మలేక హాల్ట్, హూ కమ్స్ దేర్
అని వెర్రికేక పెట్టాడు 512. తన కాషన్ భార్య కాపురం చేసే ఇంటిదాకా వ్యాపిస్తుందా? సబ్ జైలు ఇనుప కమ్ముల సందర కూలిదీర్ఘాలు తీసే పాట నిలిపి హ హ హ అని వికటాట్టహాసం చేశాడు ఖైదీ. 512కు ఒళ్ళు చుర్రుమనిపించింది. నువ్వు ఈడను కొత్త బిచ్చగాడివిలా ఉండావే అన్నాడు ఖైదీ. ఉన్నమాట అంటే ఉరికెక్కువ. తను కొత్త పోలీసు జవానును అనే సంగతి ఎట్లా తెలుసుకోగలిగాడు ఖైదీ? తన అంతరమేమిటి, వాడి అంతరమేమిటి? నోటికి ఎంత వస్తే అంతేనా? కొత్త బిచ్చగాడని తనని ఎగతాళి చేస్తాడా? నోరు మూసుకో అని ఖైదీని గద్దించి హాల్ట్, హూ కమ్స్ దేర్ అని మళ్ళా అరిచాడు 512. అబ్బో అని సాగదీసి పకపక నవ్వాడు ఖైదీ. చలికి ముడుచుపెట్టుకొని లాంతర్ క్రీనీడని పడుకున్న వార్డర్ లేచి చుట్ట ముట్టించాడు. ఖాకీ యూనిఫామ్, నెత్తిన 512 నంబర్ ఎర్ర టోపీ, నడుముకు సరికొత్త తోలు బెల్టుకు తగిలించిన 3 జానల పొడవు లాఠీ, కుడి భుజం మీద బాయినెట్ తగిలించి లోడ్ చేసిన ఒంటి సల్లికేపు తుపాకీ. రైట్ లెఫ్ట్ అడుగులు కొలుచుకుంటూ మిసమిసలాడే త్రాచుపాము చురుకుదనంతో సబ్ జైలుకు, సర్కారు ఖజానాకు పారాయిస్తున్నాడు 512. హాలులో వేలాడగట్టిన హరికేన్ లాంతర్ దీపం కాంతిలో తన 2 భుజాలకు తగిలించిన ఇత్తడి బిళ్ళ ఇంగ్లీష్ అక్షరాలు తళతళా మెరిసిపోతున్నవి. పిక్కలకు చుట్టిన ఖాగే సాక్సు, కాళ్లకు తగిలించిన క్రోము లెదర్ తెల్ల చెప్పులు బిర్రు తగిలి అంత చికాకులోనూ అతని శరీరానికి ఒక విధమైన ఉత్సాహాన్ని చేకూరుస్తున్నవి. హాలులో వేలాడగట్టిన హరికేన్ లాంతర్దీపం కాంతిలో తన 2 భుజాలకు తగిలించిన ఇత్తడి బిళ్ళ ఇంగ్లీష్ అక్షరాలు తళతళా మెరిసిపోతున్నాయి. పిక్కలకు చుట్టిన కాకి సాక్సు, కాళ్లకు తగిలించిన క్రోమ్ లెదర్ తెల్ల చెప్పులు బెర్రు తగిలి అంత చికాకులోనూ అతని శరీరానికి ఒక విధమైన ఉత్సాహాన్ని చేకూరుస్తుంది. 2 లక్షల రూపాయల సర్కారు నగదు గల ఖజానా, దొంగతనం, బందిపోటు, ఖూనీ వగైరా నేరాలు చేసిన ఖైదీలు, జైలు బిల్డింగు, ప్రపంచాన్నంతటినీ చుట్టబెట్టిన బ్రహ్మాండమైన అంధకారము, ఇవన్నీ ఇప్పుడు తన ఏలుబడికి లోబడి ఉన్నట్టే కదా. అబ్బో, ఒక్క పోలీస్ జవానుకు ఎంత నిరంకుశమైన అధికారం! హాల్ట్ అని తాను సాదరు చేసే ఒక్క మోజువాణి ఉత్తర్వును అతిక్రమించి తనను సమీపించడానికి ఆ చీకటి కూడా గడగడలాడవలసిందే. లేకపోతే తన హస్తగ్రస్తమైన తుపాకీ ప్రయోజనమేమిటి? నూనూగు మీసం మీద చేయి వేసుకుని సవరించుకున్నాడు 512. మెత్తని నున్నని గడ్డని నిమురుకున్నాడు. ఉబికి పైకి పొంగే ఛాతీ విరుచుకొని ఊపిరి లోపలికి ఎగబీల్చుకున్నాడు. జైల్లో బందీలు దగ్గినా సకిలించినా కూడా బడిపంతులు పిల్లకాయలను అదిలించినట్లు అదిలిస్తున్నాడు. జైల్లో బందీలు దగ్గినా సకిలించినా కూడా బడిపంతులు పిల్లకాయల్ని అదిలించినట్లు అదిలిస్తున్నాడు. కానీ వీడెవడు? ఇనుప కమ్ముల సందున ఇరుక్కొని కూడా తన అధికారానికి లోబడి ఉండేటట్లేడే. దూరాన చెట్ల గుబురులో సవ్వడి విని హాల్ట్, హూ కమ్స్ దేర్ అని వెర్రికేక పెట్టాడు 512. నీకు అస్తావిస్తమా ఎందయ్యా అని ప్రశ్నించాడు ఖైదీ. చీకటిలో గురిచేసిన తుపాకీ దిప్పి ఇనుప కమ్మల వైపు తిరిగి గుడ్లెర్ర చేశాడు 512. తోక లొటలొటలాడించుకుంటూ ఊరకుక్క ఒకటి లాంతరు కాంతిలో మెరిసింది. కాల్చక ఇంకా చూస్తావేందయ్యా అని కడుపు పిసుక్కుంటూ నవ్వాడు ఖైదీ. కిషన్ అని పలుకరించాడు వార్డర్. నేను జైల్లో పడ్డ ఈ 2 నెలలుగా నువ్వు నాకు అగుబడనే లేదు. నువ్వేమైనా కొత్తగా చేరినావా ఏందయ్యా ఈ పోలీసుల్లో? నువ్వు ఈ నౌకరీకి లాయకు కావే అని రిమార్క్ చేశాడు ఖైదీ. కిషన్ సింగ్ రసపుత్ర రక్తం సలసలాడింది. తాను ఇంకా సార్జెంటుగాను, సబ్ ఇన్స్పెక్టర్గాను ప్రమోషన్ అయ్యి పైకి పోవాలనుకుంటుంటే కానిస్టేబుల్ నౌకరీకి కూడా లాయక్ కాదంటాడా ఈ ఖైదీ?
వీణ్ణి ఈ పాటలో కాల్చిపారేసిన దోషమున్నదా? తేపతేపకు తుపాకీ గురి చేస్తావు, ఎంతమందిని కాలుస్తావేందయ్యా అని ఇంకా ఎగతాళిగానే మాట్లాడుతున్నాడు ఖైదీ. అధిక ప్రసంగం చేసేవా, ముందు నిన్ను కాలుస్తా చూడు అన్నాడు 512. నిదానించవయా మునగాడా అన్నాడు ఖైదీ. ఎత్త మొండిబొండా కొడుకవురా అని నోట్లో చుట్ట తీసి కొడిదులిపాడు వార్డరు. ఎవరి ఖైదీ పేరు చెప్పు వార్డర్ అన్నాడు 512. నా పేరు యానాది ఆదిగాడు, రాసుకో అన్నాడు ఖైదీ. వీడు చేసిన నేరమేమిటి వార్డర్ అన్నాడు 512. నే చేసిన నేరం చెప్తే పోతుంది కానీ నువ్వు పసివాడివిలాగా ఉండావే, నీకు పెళ్ళయిందటయ్యా పోలీసాయనా అని అడిగాడు ఖైదీ. అదిగో తన పెళ్లి సంగతి ఈ కుంకకెందుకు అయిందిరా అని వార్డరే జవాబు చెప్పాడు. భార్య సంసారానికి రాలేదా అని క్రాస్ ఎగ్జామినేషన్ చేశాడు ఖైదీ. వచ్చిందన్నాడు వార్డరు. 512 ఒంటి మీద తేళ్లు జర్రెలు పాకిపోతున్నవి. అయితే అపరేత్రికాడ ఆ పిల్లని ఇంటికాడ ఇడిపించి నువ్వు ఈడ ఉద్యోగం చేయడానికి తయారైనావంటయ్యా మనగాడా అన్నాడు ఖైదీ. తన తుపాకీ గుండుకు ఆ రాత్రి ఆదిగాడి ఆయువు మూడిందనుకున్నాడు 512. అదిగా అని పలకరించాడు వార్డరు. అదే యానాది కులంలో పుట్టిన మొనగాడైతే ఉద్యోగాలు కాదు, ఊళ్ళేలటాలు కాదు, మెన్ను విరిగి మీద పడ్డా కట్టుకున్న ఆడదాన్ని ఇడిపించి ఉండగలడయ్యా వార్డరయ్యా అన్నాడు ఆదిగాడు. ఆ మాటలు మాత్రం నిజం అన్నాడు వార్డరు. ఒరే యానాది, ఇది సర్కారు జైలు, నువ్వు ఖైదీవి, అర్ధరాత్రి పొద్దు గలాభా చేస్తున్నావు, నా చేతిలో తుపాకీ గమనించావా, భద్రం అని ఆక్రోశం పట్టలేక మీదికి రాబోయాడు 512. రావోకురా చంద్రుడా, రావోకురా చందమామ అని చీకటిని చుంచుకొని ఒక మధురగానం గాలిపాటుకు జైలు మీదికి దూకింది. హాల్ట్, హూ కమ్స్ దేర్ అని కాషనివ్వాలని 512 ప్రయత్నించాడు. కానీ చీకట్లో తిరిగే తీయని పాట అతని కర్ణపుటాలలో పడే వరకు ఉక్కిరి బిక్కిరయి అతని గొంతుకు పెగల్లేదు. అరమోడ్పు కందోయితో వార్డరు చుట్టపొగ దీర్ఘంగా పీల్చి నిదానంగా విడిచాడు. చీకటి గుబురులో విహరించే తీయని పాటకు చప్పట్లతో తాళం వేస్తూ ఇనుప కమ్మలలోనికి ఆహ్వానిస్తున్నాడు ఆదిగాడు. రావోకు రాహు పొంచున్నాడు తోవలోన, ఆకొక్కటైనాను అల్లాడకున్నాది, మబ్బుల్లపైనేమో మాయగప్పేసింది, రావోకురా అని చీకటి ఇంకా పాడుతూనే ఉన్నది. 512కు అర్థం కావటం లేదు. హాల్ట్, హూ కమ్స్ దేర్ అని కాషనివ్వటమా మానటమా? అందుకోరా ఆదిగా అన్నాడు వార్డరు. తెల్లన్ని నీకాంతి నల్లనయ్యేనురా, చల్లన్ని నీ మోము సన్నగిల్లేనురా, రాబోకురా అని ఆదిగాడు అందుకొని పాటలో పాట కలిపాడు. పరమర ఆకాశరా అని జైలు కమ్ముల్లో ప్రతిధ్వనిస్తున్నది. మిత్తిలా నిన్ను బట్టి మింగబోయేనురా, రావోకురా అని ఏ కంఠం ఎక్కడ నుంచి పలుకుతున్నదో భేదం తెలియకుండా బయట చీకట్లోనూ లోపల జైల్లోనూ ఒకే పాట బయలుదేరి ఆకాశమంతా ఆవరించింది. అంతా అయోమయంగా ఉంది 512కి. పోలీసాయనా అని పలకరించాడు ఆదిగాడు అంతటి పాట కూడా. మరి ఆ చీకట్లో పాడే మనిషి ఎవరో స్త్రీ కంఠంలా ఉన్నదే. అర్ధరాత్రి సమయంలో ఆడమనిషి ఒంటరిగా జైలు దగ్గరికి ఎందుకు వస్తున్నట్టు? సరిగ్గా ఆ మనిషి పాడిన పాటే ఇక్కడ వీడు కూడా పాడుతున్నాడే. 512కు ఆశ్చర్యమైపోతోంది. తుపాకీ తీసుకో అన్నాడు ఆదిగాడు. 5 నిమిషాలకు పూర్వం ఉండిన అభిప్రాయం ఇప్పుడు ఎక్కడికో పారిపోయినట్టు అనిపించింది. కానీ తుపాకీ తీసుకోమంటాడేమిటి? చెట్ల సందున మెదిలే మనిషి సవ్వడి గమనించలేకపోతున్నాడు 512. ఆల్ట్,
"ఊ, కాల్చు" అని పకపక నవ్వాడు ఆదిగాడు. మళ్ళా కుక్క ఏదైనా తిరుగుతున్నదా అని కలయి చూశాడు 512. "చూస్తావేందయ్యా పోలీసాయన, దగ్గరికి వచ్చింది రాకాసి, పరమరాకాసిరా పరమరాకాసిరా అని పాడుతూ కొట్టు కొట్టు అని గలాభా చేస్తున్నాడు ఆదిగాడు. చుట్టపారేసి మంచినీళ్లు పుక్కిలిచ్చాడు వార్డరు. వచ్చే వచ్చే మీదబడి, కాల్చేయవయ్యా, తుపాకీ పేల్చేయవయ్యా అని అదిలిస్తున్నాడు ఆదిగాడు. ఏమిటి ఈ అనాదివాడి ఆగడం? ఊరుకున్న కొద్దీ బితిమీరుతున్నదే వీడి వ్యవహారం. 512 చూపు చీకట్లోనే చిందులాడింది. చీకటి కంటే నల్లని చీర, చీర కంటే చిక్కని శరీరకాంతి, శరీరకాంతిని తలదన్నే శిరోజపుంజం, శిరోజపుంజాన్ని వెలిగించే శిరీష కుసుమాలు. ఆ మనిషి సెంట్రీని సమీపించిన కొద్దీ హాల్ట్ అని కాషన్ ఇవ్వాలని కానీ తుపాకీ తీసుకోవాలని కానీ ఈసారి 512 మర్చిపోయాడు. వార్డర్, ఎవరి మనిషి అని అడిగాడు 512. వార్డర్ జవాబు చెప్పే లోపలనే, నా అగచాట్లకన్నిటికీ రాకాశముండే కారణం, ముందు దీన్ని కాల్చిపారేయే అన్నాడు ఆదిగాడు. ఈ మనిషి నీకేం కావాలిరా అని అడిగాడు 512. చస్తే బూడిద కావాలి అన్నాడు ఆదిగాడు. కిషన్, ఈ మనిషి ఆదిగాడి భార్య. ప్రతి పూట ఇక్కడికి వచ్చి పెనిబుట్టిని చూచిపోతూ ఉంటుంది అన్నాడు వార్డర్. నా పలుకు వినవైతివోయి రాకుమారా, నీ ఉసురు నేతీతునోయి రాకుమారా అని పాడి నాట్యం చేసింది ఆడమనిషి. దానికి మతి భ్రమించింది కాబోలు అనుకున్నాడు 512. దీనికి ఉన్మాదమయ్యా పోలీసాయన అన్నాడు ఆదిగాడు. ఛీ నోర్మయ్ అన్నాడు వార్డర్. మావా అని పిలిచింది ఆడమనిషి. ఏమే, ఈ పొద్దు మా అమ్మగారి ఇంటికాడ పండుగ చేసుకొని అప్పచ్చులు పెట్టింది, నీకోసం మూట కట్టుకుని తెచ్చా అని ఆదిగాడిని సమీపించింది వాడి భార్య. నిలబడు అని కంగారు పడుతూ అటకాయించింది 512 అధికారం. ఆ పోలీస్ ఆయనకు కూడా 2 అప్పచ్చులు లంచం పెట్టవే పిల్ల అన్నాడు ఆదిగాడు. వార్డర్, ఖైదీలకు ఇట్లా పెట్టవచ్చునా అని అడిగాడు 512. వార్డర్ అయ్యా, ఈ పోలీస్ ఆయన ఇప్పుడే ఒడదిగి వచ్చినట్టుండాడే అన్నాడు ఆదిగాడు. జైలు సూపరింటెండెంట్ గారు వీడి విషయమై చూసి చూడనట్టు ఉండమన్నారు. ఆ మనిషి వీడి భార్య. వీడిని అరెస్టు చేసినప్పటి నుండి ఆ మనిషి సూపరింటెండెంట్ గారి ఇంటికాడనే పనిచేసుకుంటూ పెనిమిటిని విడిచిపెట్టిపోలేక ఇక్కడనే పడి ఉన్నది. పోనీయే అన్నాడు వార్డర్. అసలు వీడిని ఎందుకు అరెస్ట్ చేశారు అని అడిగాడు 512. నీలాంటి ఒక పోలీస్ కానిస్టేబుల్ను తుపాకీతో కాల్చి చంపేసినందుకు అన్నాడు ఖైదీ. అని ఉలిక్కిపడ్డాడు 512. తన వంటి పోలీస్ కానిస్టేబుల్ అంటాడు, ఏమి వీడి పొగరు అనుకున్నాడు 512. కానిస్టేబుల్ వెంకటస్వామి వీడి భార్య లక్ష్మిని బలవంతంగా పట్టుకోబోయే వరకు వీడు తుపాకీతో కాల్చి చంపేశాడు అన్నాడు వార్డర్. ఠంకుమని సెంట్రీ గడియారం కొట్టింది. సత్యం సత్యం నా ఏలినవాడా అన్నది లక్ష్మి. వీళ్ళది యానాది కులమైన మొదటి నుండి వీళ్ళు వీధి నాటకాలు, భాగవతాలు, పాటలు నేర్చుకొని ఊరూరా నాటకాలాడి జీవనం చేసుకునేవాళ్ళు అన్నాడు వార్డర్. లక్ష్మీకంఠం కోకిలకంఠం అన్నాడు 512. దాని ఆట దాని పాట ఇవే దానికి వండ తెచ్చిపెట్టినవి. వెంకటస్వామి రౌడీ ముండా కొడుకు దాని వెంటబడ్డాడు. నిశ్శబ్దం. ఒకరోజు సంధ్య చీకటి కాడ వీళ్ళిద్దరూ పొరుగురు నుండి యానాదిపాలయానికి పోతుంటే ఒంటరిగా చిక్కే వరకు తన పోలీస్ అధికారం చూపి ఆదిగాడిని చెట్టు మొదట్లో విరిచికట్టి లక్ష్మిని పట్టుకోబోయాడు వెంకటస్వామి అన్నాడు వార్డరు. మావా, నాకు భయమవుతున్నదే అన్నది లక్ష్మి. గమ్మున ఉండు, ఆ పెద్ద మనిషిని చెప్పని
అన్నాడు ఆదిగాడు. వార్డర్ అన్నాడు 512. లక్ష్మి తిరగబడి వెంకటస్వామి మీద రాళ్ళు రువ్విందట. వెంకటస్వామికి ఒళ్ళు మండి దాన్ని జుట్టు పట్టుకొని బరబరా లాక్కొని వచ్చాడట. ఇంతలో కట్టిన కట్లు ఎట్లా విప్పుకున్నాడో ఆదిగాడు విప్పుకొని కింద పెట్టిన వెంకటస్వామి తుపాకీ తీసుకొని అతని డొక్కలో ఒక్క గుండు పేల్చి భార్యను తీసుకొని పోయాడట అన్నాడు వార్డరు. విన్నావా పోలీసు ఆయన అని మీసం దువ్వాడు ఆదిగాడు. అట్లయితే వీడి మీద కేసెందుకు అని సందేహం కలిగి అడిగాడు 512. మనం చేసిన పని చట్టం ఒప్పుకోదంట అన్నాడు ఆదిగాడు. కేసు విచారణ పూర్తయింది. ఉరిశిక్ష చెప్పారు. రేపో ఎల్లుండో హైకోర్టు నుండి ఉత్తర్వులు రావాలి అన్నాడు వార్డరు. 512కి గుండె పగిలింది. నే చస్తే చచ్చాను గాని పోలీసు ఆయన, నువ్వే చెప్పు న్యాయం. ఇందులో నే చేసిన నేరమేమిటో, అదే నీ పెళ్ళామైందనుకో ఏం చేస్తావయ్యా అని అడిగాడు ఆదిగాడు. జైలు కమ్ముల చాటున ఉండిపోయాడు గాని లేకుంటే ఆ ప్రశ్నకు ఆదిగాడిని పొడిచి పారేయాలన్నంత రోషం వచ్చింది 512కి. ఛీ నొరమై అని మాత్రం కసురుకొని ఊరుకున్నాడు 512. మామా, నీకో మంచి మాట చెప్తాను, ఏమిస్తావు అన్నది లక్ష్మి. మంచి మాటే అయితే కమ్మటి ముద్దిస్తాను అన్నాడు ఆదిగాడు. మామా, మా అమ్మగారు రహస్యంగా చెప్పినారు, ఎక్కడా అనవద్దన్నారు. హైకోర్టు నుండి ఈ సందెకాడ ఉత్తర్వులు వచ్చినవంట. కేసు కొట్టేశారంట. నిన్ను తెల్లవారు ఇడిపిస్తారంట. ఇవిగో అప్పచ్చులు అని మెల్లగా చెప్పింది లక్ష్మి. నిజమేనా అని గంతు వేశాడు ఆదిగాడు. నిజమే మామా, హైకోర్టు వారు పోలీసు వారి సాక్ష్యం నమ్మలేదట, మన సాక్ష్యమే నమ్మినారంట అన్నది లక్ష్మి. అదీ రంగా, దేవుడున్నాడురా రంగా అన్నాడు ఆదిగాడు. హరవబక అన్నది లక్ష్మి. ఆదిగా అన్నాడు 512. మామా, నిన్ను ఇడిపించినారంటే రేపే ఆడనీ సుక్కాని ఈడనే గెడయేసి పడవెక్కి భద్రాద్రి కెడదామా, భద్రాద్రి రాముణ్ణి కొలుతామా అని పాట ఆరంభించి మళ్ళీ నాట్యం చేసింది లక్ష్మి. గడియారం గంటలు నిమిషాలు సెకండ్లు లెక్క పెట్టుకుంటున్నాడు 512. ఇలా ఇంటి దగ్గర భార్య, సబ్ ఇన్స్పెక్టరు తన డ్యూటీ మళ్ళా సింహావలోకనంలోకి వచ్చాయి. గడియారం టంగున 1 గంట కొట్టి 512కి డ్యూటీ మార్చింది. ఇక జైలు దగ్గర క్షణం నిలవలేకపోయాడు 512. ఆదిగాడు తన దృష్టిలో ఒక మహాయోధుడిలాగా ప్రకాశించిపోతున్నాడు. వాడు చేసిన సాహస కార్యం తన పాలిటికి ఒక తారక మంత్రంలా తోచింది. భుజం మీద తుపాకీ పెట్టుకుని ఎట్లా వెళ్ళాడో తన శరీరం తనకే తెలియని స్థితిలో ఇంటికి వెళ్ళాడు. సబ్ ఇన్స్పెక్టర్ కాదు కదా, బ్రహ్మదేవుడైనా సరే తను లేని సమయంలో తన ఇంటి వాకిట మెదిలినట్టయితే కాల్చిపారేస్తాను అనుకుంటూ అంగలు వేస్తున్నాడు 512. వీధి వాకిటికి పోయి తలెత్తి చూసే వరకు తన వరండాలో ఒక మనిషి నిలబడి 512కు కనిపించాడు. ఎవరు వారు అని కేక పెట్టాడు 512. ఢామ్ ఢామ్ అని 2 తుపాకీ గుళ్ళు ఏకకాలంలో పేలినవి. లైనులో నిద్రించే జనం లేచి గుమిగూడి చీకట్లో లాంతరు దీపంలో వెతికారు. కాలి మీద తగిలిన గుండు దెబ్బకు నెత్తురు వరదలై వాకిట్లోనే పడిపోయి ఉన్నాడు 512 ఒక్కడూను. ఇంట్లోకి పోయి చూడగా తలుపులు తెరచి ఎవ్వరూ లేక ఇల్లంతా బావురుమన్నది. కథ సమాప్తం. ఈ కథ సన్నజీవాలు కథా సంకలనం 1961 నుండి గ్రహించబడింది. మీరింతవరకు జీవనాడి 14లో భాగంగా కథాకదమ్మం కార్యక్రమంలో ఇప్పపూలు గిరిజన సంచార తెగల కథా సంకలనం నుండి 3వ కథ 512 విన్నారు. కథా రచయిత
కరుణకుమార. వచ్చే వారం జీవనాడి 15లో భాగంగా శ్రీశ్రీ సాహిత్య పరామర్శ కార్యక్రమంలో శ్రీశ్రీ దృష్టిలో కవిత్రయం అనే అంశంపై ప్రసంగ పాఠం ఉంటుంది. 1000 సంవత్సరాల తెలుగు సాహిత్యం ప్రపంచానికి 3 మహాకవులను అందించింది అంటాడు శ్రీశ్రీ. వారే ప్రాచీన యుగంలో తిక్కన, మధ్యయుగాల్లో వేమన, ఆధునిక యుగంలో గురజాడ. వారిని గురించిన శ్రీశ్రీ విశ్లేషణ వచ్చే వారం జీవనాడి 15లో వినబోతున్నారు. సెలవు. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్.